ఈ అలేఖ్య చిట్టి పీకిల్స్ పెంట అయిపోయిందనమాట. ఇంక వాళ్ళు ఎవరు కూడా డేగట్లా, వాళ్ళని ఎవరందరూ మర్చిపోయారనమాట. అది అయిపోయిందో లేదో ఏమంటే ఈ అఘోరా వర్షిని పెంట అయితే మొదలైందనమాట. దీని గురించి చాలా దూరం అయితే వెళ్ళిపోయిందనమాట. నా అన్వేషణ రియాక్ట్ అవడంతో ఇక బాగా వైరల్గా మారింది. ప్రతి న్యూస్ ఛానల్స్ కూడా దీని గురించి అయితే ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారనమాట. నేను కూడా దీని గురించి ఒక వీడియో అయితే చేసిన అనమాట. ఈ విధమైనటువంటి తమ్మైల్ అయితే పెట్టా. నువ్వు పెట్టినటువంటి తమ్మైల్ తప్పు బ్రో, ఒక అమ్మాయిని నువ్వు ఏ విధంగా అలా తిడతావని చెప్పి మీరు చాలామంది కింద నెగిటివ్ కామెంట్ చేశారు. కొంతమంది వర్షినికి సపోర్ట్ చేశారు, కొంతమంది శ్రీనివాస్కి సపోర్ట్ చేశారు, కొంతమంది శ్రీనివాస్ని ఈ సనాతన ధర్మ రక్షకుడు నువ్వెవడు ఆయన గురించి మాట్లాడడానికి అని చెప్పి నాకు కూడా పర్సనల్గా మెసేజ్ చేసి తిట్టారనమాట. ఈ శ్రీనివాస్ ఏంది, ఈ వర్షిని ఏంది అనేటటువంటి క్లారిటీగా మీకైతే ఒక స్టోరీ వివరిస్తా చూడండి. మొట్టమొదటి చూసుకున్నట్లయితే ఇది శ్రీనివాస్ గాడి అసలు ఫోటో అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే వీడి ఫోటో అనమాట. చూసారా ఇక్కడ నుండి ఎక్కడికి ఎంత చేంజ్ వచ్చిందో. ఒకప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం జుట్టుకి కలరు, గడ్డం పెంచి ఒక చెప్రి అనమాట. ఇన్స్టాగ్రామ్లో రే ఏమ్రా గరం గరం అవుతున్నావు, బీహార్ నూనె తీహార్ నీళ్ళు తాగిచ్చా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తారు కదా, వాళ్ళందరినీ మీరు చెప్రి అంటారనమాట. వ్యూకి ముందు టైర్ లేపుకుంటా రోడ్డు మీద విన్యాసాలు చేసేవాళ్ళని చెప్రి చెప్రి అని చెప్పి ఇప్పుడు తిడుతున్నాం అనమాట. ఈ చెప్రి యొక్క సీన్ని పుట్టించిందే ఈ శ్రీనివాస్ గాడు అనమాట. నిజంగా శ్రీనివాస్ గాడు చాలామంది సాయిబాబా గారితో పోలుస్తున్నారనమాట. సాయిబాబా గారు కూడా అంతే ఇప్పుడు మొదట చూసుకున్నట్లయితే ఒక పకీర్లాగా పుట్టిండు, ఆ తర్వాత ఆయన దేవునిలాగా వెదిగిండు అని చెప్పి చాలామంది అమాయకులు మాట్లాడుతుంటే నిజంగా నాకైతే నవ్వొస్తుంది. వీడు నిజంగా దేవుడి బిడ్డ అయితే ఈ విధంగా అప్పుడు చెప్రి వేషాలు ఎందుకు ఎత్తడు భయ్య, చెప్రి వేషాలు వేసిండు. చూసుకున్నట్టయితే కటికమైనటువంటి దరిద్రంలో పుట్టిండు, కటికమైనటువంటి పేదరికంలో పుట్టిండు. పేదరికంలో పుట్టడం వాడి తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం నా తప్పే. ఇది ఎవడైనా ఫాలో చేయొచ్చు అనమాట. కానీ ఎదుటోల్ని ఎర్రి పూకులు చేసి నువ్వు రిచ్ అవుదాం అనుకుంటే మట్టికి అది ముమ్మాటికి తప్పే శ్రీనివాసు. నేను నీగా చెప్తున్నాను అనమాట. లేస్తే సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఉన్నారులే కానీ నిజం చెప్తున్నా, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారులే కానీ ఆ ధర్మం యొక్క పేరు వాడుకొని ఈ విధంగా డబ్బులు పోగు చేసుకునే వాళ్ళు, సోషల్ మీడియాలో హల్చల్ చేసేవాళ్ళు, సోషల్ మీడియాలో సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని జనాల్ని ఎర్రి పప్పలు చేసేవాళ్ళు నిజంగా కుప్పలాది మంది ఉన్నారు భయ్య. ఇది మీరు గమనించాలన్నమాట. సో పురుగు భూష ఉన్నతేమో నేనైతే ఒకటే చెప్తున్నా, ముందు మనోడు ఈ విధంగా మాట్లాడు. సంస్కృతిలో మన సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాళి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం? ఈ విధంగా అసలు సనాతన ధర్మాలో అమ్మాయి తాళి కట్టడం ఉందా అని చెప్పి తను మాట్లాడిండు. బ్రో ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా తాళి కట్టిండు. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. దీన్ని చాలా మంది అనువాదిస్తారంటే తను సనాతన ధర్మంలో అమ్మాయి తాళి కట్టడం లేదు అని అన్నారు. వీడు 0.5 కాదు, ఓకే అబ్బాయి కాదు, మరి వీడేంది అమ్మాయే కదా. వీడే చెప్పిండు అనమాట, నాకు పీరియడ్స్ వస్తాయని చెప్పిండు, నాకు యూరిన్ బదులు అక్కడ రక్తం వస్తుంది అని చెప్పి చాలాసార్లు స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు. అంటే వీటన్నిటి బట్టి వీడు అమ్మాయే కదా. వీడు అమ్మాయి అయి ఉండి ఆ వర్షినికి తాళి ఎలా కట్టిండు అనేటటువంటిది నేను అడిగేటటువంటి డైరెక్ట్ క్వశ్చన్. ఏం లేదబ్బా, వేరే రాష్ట్రంలో ఎలాంటి వాళ్ళు కానీ ఇలా హల్చల్ చేస్తే, ఒక ఉత్తరప్రదేశ్ వెళ్ళు, ఒక గుజరాత్ వెళ్ళు, నేను అఘోరాని, నేను ఈ విధంగా మారిపోయాను అని చెప్పి బట్టలిప్పి తిరిగితే బాడుకావు నా కొడక, మా అఘోరాలను నువ్వు అవమానిస్తావు, అఘోరా అంటే ఏమనుకుంటున్నారో నువ్వు అని చెప్పి నిలువునా నరికేటోళ్ళు. వేరే దేశం గురించి నేను మాట్లాడలే, వేరే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే అటు గుజరాత్ అయినా అటు యూపీ అయినా, హిందూ దేవుళ్ళకైనా, హిందూ సనాతన ధర్మానికైనా, అఘోరాలకైనా వాళ్ళు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ మన దగ్గర మన సనాతన ధర్మానికి, మన హిందూయిజానికి, మన హిందూ దేవుళ్ళకి, అఘోరాలకి ఇదేనా మీరు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఒకసారి ఆలోచించుకొని వీడికి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకా వీడి వీడియోలకి లైక్ చేసేవాళ్ళు, వీడి వీడియోలు షేర్ చేసేవాళ్ళు, వీడి ముడ్డెనకబడుతున్నటువంటి మీడియా ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. నిజం చెప్పండి భయ్య, అఘోరా అనేటటువంటిది ఇదే అసలు అఘోరా అనేటటువంటిది అంత ఈజీగా. ఆయన అఘోరాలంటే శాశ్వతంగా భూమిని వదిలేసి, ఫీలింగ్స్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, కామ క్రోధాన్ని వదిలేసి, ఆకలిని వదిలేసి అన్నిటిని చంపుకొని ఓన్లీ ఆ శివుడికే తమ యొక్క జీవితాన్ని కేటాయించాం అని చెప్పి బతికే వాళ్ళని అఘోరా అంటారు భయ్య. ప్లీజ్ నేను మీ చేతులెత్తి అడుగుతున్నా, వీడిని అఘోరా అని చెప్పి అఘోరాల విలువ తీయమాకండి. వాళ్ళు అంత కఠోరమైనటువంటి శ్రమ చేస్తారు, అంత కఠోరమైనటువంటి సాధన చేస్తారు. ఏ మనిషి అయినా ఒక మనిషిని తినలేస్తారా? కానీ వాళ్ళు తింటారు. ఎందుకు తింటారు? మాకు మనుషుల పట్ల ప్రేమ లేదు,
కోపం లేదు, క్రోధం లేదు, మేమంతా కూడా ఆ దేవుడికి సరెండర్ అయిపోయాను అనేటటువంటిది తెలియజేసేటటువంటి ఉద్దేశం. అంత కఠోర సాధన పొందిన వాళ్ళు అఘోరానే, ఈ విధంగా బుడబొక్కల వేషం తిరుగుతున్న వీడియో అఘోరానే. ఒకసారి ఆలోచించి మీరైతే వీడియోలు షేర్ చేయాలి, వీడికైతే సపోర్ట్ చేయాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ముమ్మాటికి తప్పు, ఇది ముమ్మాటికి క్షమించరానటువంటి నేరం. ఆ శివుల వారు నిజంగా ఉంటే, ఆ అఘోరాలు నిజంగా ఉంటే ఈయనైతే నిలువున జీరుతారు, సోలాలతో పడవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా బాధాకరం అనమాట. అక్కడ నాగసాధువుల్ని అవమానిస్తున్నాడు, అక్కడ చూసుకున్నట్టయితే అఘోరాలని అవమానిస్తున్నాడు. నిజమైనటువంటి అఘోరాలు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగునేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుందనమాట. ఏ అఘోరీ చేసుకుంటే అబ్బా ఇప్పుడు దాకా పెళ్ళి చూసుకున్నట్లయితే మన కుంభమేళాకి లక్షలాది మంది అఘోరాలు తరలిచ్చారు. వాళ్ళ పక్కన మీరు ఎవరైనా లేడీస్ చూసారా, అంటే పెళ్లి చేసుకొని వాళ్ళ జంటను చూసారా? నాకు ఈ పెళ్ళొద్దు, గిల్లొద్దు, ఈ జీవితమే వద్దు అని చెప్పి తమ జీవితాన్ని శివునికి కేటాయించేదే అఘోర. మళ్ళీ వీడు అఘోరా పేరు పెట్టుకొని ఈ విధంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏందో, ఈ విధంగా ఐఫోన్ ఆడడం ఏందో, ఈ విధంగా కార్లలో తిరగడం ఏందో, మీరు వాడిని హైలైట్ చేయడం ఏందో నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నిజంగా మన సనాతన ధర్మానికి ఇది ముప్పు చెట్టు. సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే వీరు ఎక్కడ కనపడితే అక్కడ రాళ్ళతో కొట్టండి, చెప్పులతో కొట్టండి. ఇదైతే హానెస్ట్గా నేనైతే తెలియజేయదలుచుకున్నా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది వర్షిని, ఈ పాప దగ్గరికి వస్తున్నా. నేను ఈ పాపని కొద్దిగా గట్టిగానే చేసుకున్నాను, నేను గట్టిగానే తిట్టా. ఏం తక్కువ పెట్ట కాదు. ఈ పెట్ట చూసుకున్నట్లయితే వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బులకి, వాడి దగ్గర ఉన్నటువంటి క్రేజ్కి ఇదేంది, వాడి దగ్గర ముళ్ళే లేదు, ఇంక పోయి ఏమి ఆమె బేకాలని చెప్పి మనం చేసుకుంది అంటే చాలామందికి నచ్చలేదు అనమాట. ఎందుకు బ్రో ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నాం అన్నారు. అది అమ్మాయా? అది అమ్మాయా? మీరే చెప్పండి. మీ ఇంట్లో ఏ అమ్మాయినా ఇలా చేస్తే మీరు ఇలా సపోర్ట్ చేస్తారా? నీలోనే చీరుస్తూ. ఎందుకంటే మనం కొద్దిగా పౌరుషం ఉన్నోళ్ళు చూసుకున్నట్లయితే పాపం వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు బెప్పంగా అలా ఉన్నారు. వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ నాన్న తాగుబోతులాగా ఉండు, వాళ్ళ అమ్మేమో హెల్ప్లెస్ ఏడుస్తుంది. వీడి ఇంటికి వచ్చి 2 రోజులు ఇంట్లో ఉంటా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, నేను మీకు అజ్జేస్తా ఇజ్జేస్తా అని చెప్పి నానా నాటకాలు చేసి వాళ్ళని మభ్యపెట్టి ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పుకొని తీసుకొని వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రి బాధ ఎలా ఉంటుంది? ఈ విధంగా తల్లిదండ్రులు ఏడిపించేదేన్ని కూడా నేను అమ్మాయి అన్నా. నేను అప్పుడు అమృతకి సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు ఈ వర్షానికి అసలుకే సపోర్ట్ చేయను. అమృత అన్నా కానీ మంచి ఒక అబ్బాయిని ప్రేమించింది, బాబు అన్నది, ఆ బాబుకే తన యొక్క జీవితం పెట్టుకుంటుంది, వాళ్ళ కోసం అందరిని ఎదిరించింది. ఇప్పుడు వెళ్ళి ఫ్యామిలీతో కలవచ్చంటే నా భర్తను చంపిన వాళ్ళతో నేను ఎలా కలుస్తాను అని చెప్పి కొద్దిగా పౌరుషంగా బతుకుతుంది. అమృత ఈ పోరి మీద 100 times బెటర్ అనమాట. పోరి అంటున్నా అని చెప్పి భూత అనుకోమాకండి, తెలంగాణలో పోరి అనేటటువంటిది జస్ట్ నార్మల్ పదం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కాబట్టి వర్షినికి సపోర్ట్ చేసేవాళ్ళు, అఘోరాలకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలాంటి ఇంట్లోకి రాణిస్తారు అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా నాకు ఎక్కడ బాధగా అనిపించిందంటే జాబ్ ఇవ్వటం. నేను ఆల్రెడీ ఇది కూడా డిస్కషన్ చేశాను. చూసుకున్నట్లయితే 6 జాబ్ రావట్లేదు, 7 జాబ్ రావట్లేదు అని చెప్పి బెట్టింగ్ యాప్స్ ఆడి రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు అనేటటువంటిది తెలియదులే, కానీ సరైనటువంటి ఉద్యోగాలు లభించట్లేదు, ఫ్యామిలీలో మనం పోషించలేకపోతున్నాం అని చెప్పి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే వాళ్ళ సంఖ్య నిజంగా చాలా ఉంది భయ్య. అలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా ఈ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడం కూడా నాకైతే చాలా బాధగా అనిపించింది అనమాట. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వచ్చేటటువంటి సమాజానికి, ఇప్పుడున్నటువంటి అమ్మాయిలకి? మీరు చదవాల్సిన అవసరం లేదు, మీకు మంచి క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఒక అఘోరాన్ని తగులుకోండి, మీరు కూడా కొద్దిగా అటు ఇటుగా తగులుకొని వాడితో టిక్టాక్ రీల్ చేయండి, మీకు కూడా మేము జాబ్ ఇస్తామని చెప్పి మీరు సోషల్ మీడియాకైనా సభ్య సమాజానికైనా ఇచ్చేటటువంటి మెసేజ్ అని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. సో అఘోరిగా నేను నీకే చెబుతున్నా, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని ముడ్డి మీద దన్ను వచ్చింది, రేపు నేను గుద్ద మీద దంటం పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నాకేం లేదు అని చెప్పి ఇప్పుకొని తిరుగుతున్నావుగా, ఆ ఉన్నదోన కూడా కోసి ఆ వర్షం అయితే పక్కన పెట్టేస్తుంది. నువ్వైతే వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని వదిలించుకుంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఉంటా మరి బాయ్. చాలామంది ఇదే లాస్ట్ అనుకుంటా, ఇంకా చేస్తాను, ఇంకా అప్డేట్స్ వస్తే మట్టుకి ఖచ్చితంగా వీళ్ళ మీద అయితే వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై.